ఇది కేంద్రంలోను రాష్ట్రంలో. పక్క రాష్ట్రం ఏదైతే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారికి అది ఆ, స- అంటే పార్టీల రీత్యా అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధం నేపథ్యంలో ఇవాళ మనం ఆలోచిస్తున్నాం. ఈ మూడు కోణాలు ఒకసారి చూసుకుంటే, బట్ ఇలాంటి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం రాష్ట్రం విభజన తర్వాత 2014లో ఇక్కడ ఆ, కూటమి ప్రభుత్వము, తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి తొలి నెలల్లో ఉండేది, లేకుండా పోలా ఉమ్, ఉమ్, ఖచ్చితంగా. ఎందుకనేసి అంటే అప్పుడే వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఆ రోజు ద్వేషం ఏమీ లేదు. కేసీఆర్ సామరస్యంగానే ఉన్నాడు. అప్పుడే ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలే కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నెలలు గడిచిన తర్వాత ఏదైతే ఇదే రేవంత్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులు ఆ గోళ అదంతా మనం తెలిసిందే, అదంతా మనం ఇప్పుడు మళ్ళీ చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్, ఆ నేపథ్యంలో స్టార్ట్ అయింది అనమాట. ఉమ్, ఎందుకు స్టార్ట్ అయింది అనేసి అంటే ఇదే కారణం. తెలంగాణ వాదాన్ని సజీవంగా ఉంచాలి అనేసి అంటే విభజన చట్టము, ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తో ఉన్నటువంటి సమస్యలు ఎప్పుడు కూడా సజీవంగానే ఉండాలి. లైవ్ లో ఉంచినప్పుడు మాత్రమే మనం లైవ్ లో ఉంటామని ఏకైక రాజకీయ దృక్కోణం అది. సో ఆ నేపథ్యంలో వచ్చినటువంటి సందర్భం. తరువాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది ఏంటనేసి అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా అది అవసరం. దేనికి? ఇక్కడ రాష్ట్రం తాలూకా అభివృద్ధి అని చెప్పేసి మేము ఆ రోజు కూడా మాట్లాడలే, ఇవాళ కూడా మాట్లాడు. ఆయనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు, హైదరాబాద్ తో ఉన్నటువంటి కొన్ని లావాదేవీల నేపథ్యంలో దీన్ని సజీవంగా అంటే ఉండడం ఆయన అంటేనేమి వ్యక్తిగత ఆస్తులు పరిరక్షణ కోసం, గవర్నమెంట్ తో సత్సంబంధాల కోసం ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తారా? మీరు అన్నట్టు ఒక 5 సంవత్సరాలు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అనుకుందాం. మరి వీళ్ళిద్దరూ బాగానే ఉండేవారు కదా లంచ్ మీటింగ్ లో, నువ్వు గెలుస్తావంటే నువ్వు గెలుస్తావు, నువ్వు ఆహా అంటే నువ్వు ఓహో అన్నారుగా. నేను గ్యాప్ వచ్చింది అనట్లా, ఉమ్. విడిప్రోకో అయ్యారు వాళ్ళిద్దరు. దాన్ని కరెక్ట్ పదమో కాదో నాకు కాదు తెలియదు కాదు, నేను కానీ గ్యాప్ అంటుంది కేసీఆర్ బాబు గారికి గ్యాప్ వచ్చిందని అనుకుందాం. వీళ్ళిద్దరికి బాగానే ఉంది ఈ 5 ఏళ్ళు, మరి వీళ్ళిద్దరికి ఏమైంది? ఈ 5 ఏళ్లే నేను చెప్తున్నా. వాళ్ళిద్దరూ ఆయనకి కావాల్సినవి ఈయన ఇచ్చేసి ఈయన గమ్మున ఊరుకోవడం, అది క్విడ్ ప్రోకో. ఇద్దరు అనుకోని చేసుకున్నది అది. ఉమ్. అదేమి వాళ్ళేం వైరం పెంచుకోలే. ఎప్పుడు మీరు వైరం కూడా లెటర్లు పెంచుకున్నారు? రాశారు కదా ఆ రోజు, కేంద్రంలో ఉన్న బీజేపీ లెటర్లు రాసింది, మీరు పరిష్కరించుకోండి మేము చూస్తామని. ఇప్పుడు ఏ 2 రాష్ట్రాల విభజన సమయం అయినా సరే, ఇప్పుడే కాదు, మేము వాజ్పేయి గారి సమయంలో 4 రాష్ట్రాలు విడదీశాం. 4 రాష్ట్రాలు విడిపోయేటప్పుడు కూడా సామరస్య పూర్వకంగానే విడిపోవడం జరిగింది. అక్కడ కూడా అయినప్పటికి కూడా అక్కడ కూడా కొన్ని విభజన సమస్యలు చిన్న చితుకు ఉంటాయండి, లేకుండా ఉండవు. ఎందుకంటే ఎప్పుడో విడిపోయినటువంటి మహారాష్ట్ర, గుజరాత్ సంబంధించి లేవా? ఉన్నాయి. అయితే ఏంటంటే అవి ఒక స్థాయిలో మినిమమైజ్ చేయబడి కొన్నింటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే అసలు ప్రయత్నం జరగలే ఈ 5 ఏళ్ళు పర్టికులర్ గా. ఈ 5 సంవత్సరాలు అనే కాలంలో రాష్ట్రాల మధ్య ప్రయత్నం జరగలే. ఏదైనా ఒబ్బరినే ఇచ్చేసాడంటే ఈయన వెళ్ళి అక్కడ ఇచ్చేసాడు కానుగ్గా. ఆ తర్వాత వచ్చి ఈయన గమ్మును కూర్చుకున్నాడు, ఆయన అక్కడ గమ్మును కూర్చున్నాడు. ఆయనకి కావాల్సింది అదే, ఈయన చేసింది అదే అయిపోయింది. తప్పిస్తే ఇక్కడ కేంద్రం ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా ఇద్దరు గొడవ పడుతుండేటప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటాం అనేసి అంటే ఎవరైనా రాజీ చేయగలరు. వాళ్ళు కూర్చోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఎవరు రాజీ చేసే పరిస్థితి ఉండదు అనమాట. అయితే ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనేసి అంటే అసలు ప్రధానమైనటువంటి అంశం ఏంటనేసి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన సమయంలో ఏదైతే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలకు వచ్చేసరికి దానికి 10 సంవత్సరాలు గడువు పెట్టారు. ఈ 10 సంవత్సరాలు అయిపోతే ఇంకా ఆ ఆస్తులు మనకు రావేమో, లేకపోతే దాని మీద హక్కులు ఉండవేమో అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. గడువు 10 సంవత్సరాలు పెట్టినప్పటికీ, లేకపోతే రేపు పొడిగించినప్పటికీ దానికి సంబంధించి హక్కు ఏమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయే పరిస్థితి ఉండదు, కోల్పోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది ప్రధానమైనటువంటిది. అంటే నేను ఇప్పుడు గురించి మాట్లాడట్లా. మొన్న ఎన్నికల ముందు ఏదైతే జూన్ 2వ తేదీతో టైం పూర్తయిపోతుంది విభజన సమస్యలకు సంబంధించి, అటు తెలంగాణ నుండి రావాల్సిందైతేనేమి, కేంద్రం నుండి రావాల్సిందైతేనేమి జగన్మోహన్ రెడ్డి అడగట్లేదు అన్నటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయం ఆసన్నమైనప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి ఉంటది. ఆ 10 సంవత్సరాల గడువు అనేది కాదు అని ఇప్పుడు
ప్రూవ్ అయింది. ఇవాళ కూర్చుంటారు ఇద్దరు ముఖ్యమంత్రులు. సరే ఇక్కడ ముఖ్యమంత్రుల మధ్య వ్యక్తిగతమైనటు